బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వామే మాణిక్యపాత్రం మధురసభరితం వామే మాణిక్యపాత్రం మధురసభరితం వామే మాణిక్యపాత్రం మధురసభరితం బిభ్రతిం పాణిపద్మే వామే మాణిక్యపాత్రం మధురసభరితం బిభ్రతిం పాణిపద్మే దివ్యైరన్యై ప్రపూర్ణం ధృతమణివలగే స్వర్ణదర్వీం చ దక్షే దివ్యైరన్యై ప్రపూర్ణ ధృతమణివలగే స్వర్ణదర్వీం చ దక్షే రత్నాంగిం పీనతుంగ స్తనభరవిలస తార హారాం త్రినేత్రాం రత్నాంగిం పీనతుంగ స్తనభర విలసస్తార హారాం త్రినేత్రాం వందే పూర్ణేందుబింబ ప్రతినిధి వదనా వందే పూర్ణేందుబింబ ప్రతినిధి వదన మంబిక మన్నపూర్ణాం మంబిక మన్నపూర్ణాం. ఆమె ఎడమ చేతిలో మధురసభరితమైన మాణిక్య పాత్ర ఉంది. ఇక్కడ దీన్ని చాలా గమనించండి. వేదాంతపరంగా అత్యద్భుతమైనటువంటి ఈ శ్లోకం. వేదాంతం వారు దీన్ని అప్పుడప్పుడు కోట్ చేసుకుంటూ ఉంటారు. అమ్మవారి రూపం ఇట్లా ఉన్నప్పటికి కూడా చాలా దీంట్లో రహస్యాలు ఉన్నాయి. ఆమె ఎడమ చేతిలో మధురసభరితమైన మాణిక్య పాత్ర ఉంది. స్వామీజీ పూజలు ఉపయోగిస్తారు బంగారు మాణిక్య పాత్ర. అది చూసారో లేదో మీరు? అసలు ఆ పాత్ర దర్శనం చేయాలి మీరు. మాణిక్య భరితమైనటువంటి పాత్ర, బంగారు పాత్ర. దాంట్లో ఎట్ల కుడి చేతిలో నానావిధ దివ్యాన్న పరిపూర్ణమైనటువంటి బంగారు గరిటె ఉంది. అది చూడటానికి అద్భుతంగా అమ్మవారు. అసలు ఇది చూస్తే చాలు కడుపు నిండుతుంది మనకు. ఆమె శరీరమే రత్నమయంగా ఉంది. రత్నపాత్ర ఉండనండి, శరీరమే రత్నమయంగా ఉందండి. ఎందుకంటే ఆమె శరీరం రత్నమయంగా ఎందుకు ఉంది అంటే, సమస్త భూమండలంలో కలిగినటువంటి సమస్త భూతాలు, సమస్త విధమైనటువంటి భూతాలంటే భూత ప్రేత పిశాచాలు కాదు, భూతాలంటే ప్రాణంతో ఉండినటువంటి జీవులు భూతాలు అని చెప్పచ్చు. అటువంటి భూతాలంతా కూడా ధరించినటువంటి జగన్మాత. ఎందుకు? ఆమె మాతృమూర్తి కనుక. ఆమె మాతృమూర్తి కనుక స్తనములు ఉన్నతంగా ఉన్నాయి. అమ్మవారు ఆ పాలు కుండలు ప్రపంచానికంతా జీవరాశులకి ఇవ్వటానికోసం. అందుకని అమ్మవారు ఆ విధంగా ఉన్నది అని. మెడలో హారాలు ఉన్నాయి అమ్మవారికి. మాణిక్యమైనటువంటి మెడలో హారాలంతా ఆమెకే. ఆమె ముఖము పూర్ణచంద్రుడిలాగా ఉంది. అట్టి అన్నపూర్ణాంబికకు నమస్కారం అని ఈ కీర్తన చెబుతున్నది. ఆ అన్నపూర్ణ అంటే నాకు చాలా ఇష్టం. అన్నపూర్ణ జ్ఞానపూర్ణ సాదదాతునే దియముదీర్ణ అన్నపూర్ణ జ్ఞానపూర్ణ సాదదాతునే దియముదీర్ణ అన్నపూర్ణ జ్ఞానపూర్ణ సాదదాతు
జయతు శాశ్వతి జయతు భాస్వతి జయతు శాశ్వతి జయతు భాస్వతి జయతు ధర్మదా జయతు శర్మదా జయతు ధర్మదా జయతు శర్మదా జయతు పావనా జయతు శోభనా జయతు పావనా జయతు శోభనా జయతు నిస్తులా జయతు నిశ్చలా జయతు నిస్తులా జయతు నిశ్చలా జ్ఞానపూర్ణ సాధనాత్మే స్వాపరాధని మోక్షతత్పరా స్వాపరాధని మోక్షతత్పరా అన్నదానస దీక్షితాపరా అన్నదానస దీక్షితాపరా వ్యాసరన్వని వాసనిష్ఠురా వ్యాసరన్వని వాసనిష్ఠురా సచిదానంద శ్రీ నిత్యభాసురా సచిదానంద శ్రీ నిత్యభాసురా అన్నపూర్ణ జ్ఞానపూర్ణ సాగరాత్మే ప్రియముదీనా అన్నపూర్ణ జ్ఞానపూర్ణ సాగరాత్మే ప్రియముదీనా అన్నము ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటారట. నేను అన్నం తినకపోతే ఉప్పిట్టు తిను. ఉప్పిట్టుకి ఏమేస్తారు? రవ కదా. ఆ రవ ఒక్కొక్క రవ మీద కూడా రాస్తారు. అంత సూక్ష్మంగా రాస్తారు. దోశ తిను. దోశ ఒక్కొక్క కణంలో కూడా నీ పేరుంటుంది. నీ పేరుంటుంది కాబట్టి నువ్వు వెళ్ళి తింటున్నావు. ఇడ్లీలో ఒక్కొక్క కణములో కూడా నీ పేరుంది. అన్నంలో ఒక్కొక్క మెతుకు కూడా అన్నంలో ఉన్నది. ఆ విధంగా ప్రతి చుక్కలో కూడా నీ పేరున్నది. నేను ఒట్టి మజ్జిగ తాగుతానంటే ప్రతి చుక్కలో కూడా నీ పేరుంది. ప్రతి నీళ్లలో కూడా నీ పేరుంది. ఆ రోజు అక్కడ నువ్వు తినాల అంతే. ఎవరిల్లో ఏమిటో, ఏ స్నేహితుడో, ఏ హోటలో అది ముఖ్యం కాదు. అక్కడ నువ్వు తినాల్సిందే అంతే. నీకు పేరు రాసి పెట్టింది. కొన్ని మెతుకులు నీ పేరు రాయలేదు కాబట్టి నువ్వు వదిలేస్తున్నావు. అందుకని ఈ అన్నం అనేటువంటిది బ్రహ్మాండంలో ప్రతి ఒక్క జీవికి, గడ్డి తినే జీవికి కూడా అన్నమే. పులి పాపం గడ్డి తినలేదు, ఏదో ప్రాణుల్ని వేటాడి తింటుంది. అది కూడా ఒక జీవే కదా. అది కూడా దానికి రాసి పెట్టింది. ఆ రోజు ఆ జింక దానికి ఆహారం అంతే. ఎవరు ఏం తప్పించలేరు. అయ్యో అనిపిస్తుంది మనకు. అయ్యో అంటే దానికి ఆహారం ఎవరు వేస్తారండి? అయితే అయ్యో అయితే నువ్వు వెళ్ళి ఆహారం అవుతావా? లేదు ఒక చేయి కత్తిరించిస్తావా నువ్వు? లేదే. అయ్యలేదు గుయ్యలేదు, నువ్వు చూడొద్దు అంతే. కానీ ఆహారం దానికేదే పరమాత్ముడు పెట్టాడు. సర్కిల్ లాగా పెట్టాడు. మనకు అనిపిస్తుంది ఈ ఎన్ని సింహాలు ఉన్నాయి, ఎన్ని పులులు ఉన్నాయి, అన్నీ అన్యాయంగా పోతున్నాయే, జింకలు చచ్చిపోతున్నాయి అనిపిస్తుంది. అది సైకిల్, రీసైకిల్ లాగా వెళుతూ ఉంటుంది. ఇప్పుడు అన్ని జింకలంతా పెద్దగా పెరిగిపోతే మొత్తం అడవినంతా మేసేస్తుంది. అడవినంతా మేసేసిన తర్వాత అగ్ని ప్రళయం వస్తుంది. సో అదంతా అడవినంతా మేస్తుంది కాబట్టి దీన్ని తింటున్నాయి కొన్ని. బ్యాలెన్స్ అంతా బ్యాలెన్సే. అది ఉత్తమ గతికి పోతూ ఉన్నది. ఇది పులి నోటికి దొరికిందటువంటిది ఉత్తమ గతి, ఇంకొక జన్మ ఎత్తుకుంటూ ఉంది. అది పరమాత్ముడు యొక్క సర్కిల్ అట్లా పెట్టేశాడు. ఎందుకో ఆ పులికి అట్లా గడ్డి తినటానికి యోగ్యత లేకోకుండా చేశాడు. సాత్వికమైన ఆహారం తినే వాళ్ళే ఏదేదో తింటున్నారు. ఇక వాళ్ళకి ఆ సాత్వికమైన ఆహారాన్ని వదిలేసి వాళ్ళు తామస ఆహారాన్ని తింటున్నారు కాబట్టి వాళ్ళకి తామస గుణం వస్తూ ఉన్నది. కానీ ఇక్కడ సాత్విక ఆహారం తినినటువంటి పులి కూడా రాలేదు కాబట్టి అది పులి కాబట్టి దానికి రాదు.
ఎప్పటికీ రాదు అది. కానీ సాత్విక గుణం వచ్చిందనుకోండి పులికి, చచ్చిపోతుంది. ఎవరైనా ప్రాణాల మీద ఆశ అందరికీ ఉంటుంది కదండి. దేని మీద ఆశ? చక్కని మనం చెప్తామేమంటే డబ్బు మీద ఆశ అని. అబద్ధం అది. ఎవరికి దగ్గరగా ఉండేటువంటిది ఏమిటంటే ప్రాణము. దాని మీద అందరికీ ఆశ ఉంటుంది. ఆ ప్రాణాన్ని నిలుపుకోవటానికి ప్రతి నిత్యము ప్రతి సందర్భంలోనూ 3 పూట్ల ఆకలి అవుతూనే ఉంటుంది. తినేస్తాం, తినిన తర్వాత పొద్దున్న తింటాం, మధ్యాహ్నం 12-1 గంటకంతా మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ ఏదైనా తినాలా. 12-1 గంట వరకేమో చాలామంది అంతవరకు ఉండరు, ఏదో మధ్యలో ఇంకో మేసేస్తుంటారు. అయినప్పటికీ కూడా 12-1 గంట వరకు ఒకే భోజనం చేస్తారు. చేయని చాలా సంతోషం. మళ్ళీ ఇంత అయిన తర్వాత కూడా 3 గంటలు అయిన తర్వాత మళ్ళీ ప్రారంభం ఆకలికి. ఆ ఎనర్జీ ఖర్చు అవుతూ ఉంది. మనం తిరుగుతున్నాం, పరిగెత్తుతున్నాం, మాట్లాడుతున్నాం. ఎనర్జీ ఖర్చు అయినంత కొద్దీ మనం ఆ ఇంధన లోపల వేయాలి. మనము స్కూటర్ ఎక్కువ నడుపుకుంటూ పోతూ ఉంటే మరి పెట్రోల్ అయిపోతుంది కదండి. ఒక్కసారి ఫుల్ వేయించాలంటే ఫుల్ వరకు నువ్వు ఎక్కడ వెళతావో ఫుల్ ఖాళీ అయిపోతుంది కదా అది. సో కాబట్టి అది ఖాళీ అవుతుంటుంది, ఇంధనం వేయాల్సింది. ఆహారం అనేటువంటిది ప్రాణం కదా, అది లేకపోతే కదలదు అది. ఇప్పుడు ఎంత బాగా ఇంజను బాగా ఉండినప్పటికి కూడా దానికి ఇంధనం లేకపోతే ఆ ఇంజన్ కదలదు. ఎంత శరీరం రచన ఎంత అద్భుతంగా ఉందండి. ప్రాణం కూడా వచ్చేసింది, శరీర రచన బాగుంది. ఆ ప్రాణాన్ని నిలుపుకోవాలంటే అన్నం తినాలి. అన్నం అంటే మామూలు వండిన అన్నమే అనుకోకండి. అన్నం అంటే ఆహారం అని దానికి అర్థం. For more videos like this, subscribe Big TV channel.